తెలంగాణలో ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో దారుణంగా విఫలమైన బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా తయారైంది. పార్టీలోని కీలక నేతలు క్రమంగా పార్టీ మారుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ మాజీ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కాంగ్రెస్లోకి ఆహ్వానించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పోచారం శ్రీనివాసరెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ అనంతరం పోచారంను కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్లో కాంగ్రెస్ ఉనికి చాటేందుకు పోచారంను పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ నియోజకవర్గం నుంచి 2009 నుంచి 2023 వరకు వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. ఆ క్రమంలోనే పోచారం తెలంగాణ ప్రభుత్వంలో అంటే 2014 నుంచి 2019 వరకు వ్యవసాయ మంత్రిగా, 2019 జనవరి 17 నుంచి డిసెంబర్ 2023 వరకు తెలంగాణ శాసనసభ స్పీకర్గా పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి కీలక నేతలైన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ రంజిత్ రెడ్డి, కేకే, కడియం శ్రీహరి, కడియం కావ్యలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతేకాదు మరికొన్ని రోజుల్లో ఇంకొంతమంది నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారిలో గూడెం మహిపాల్ రెడ్డి సహా ఇంకో 10 మంది నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి అందరూ నేతలు వెళ్లిపోతే ఇక చివరికి మిగిలేది కేసీఆర్, కేటీఆర్, కవిత, మేనల్లుడు హరీష్ రావు మాత్రమే మిగులుతారు.